ఏమి అలా ఉన్నా 2024 విడాకులు ఇచ్చారు, 2025 పెళ్లి చేసుకుంటున్నాం. చూడరా సంవత్సరాలు ఎలాగై ఉంటుంది. అరే అన్నా, ఎన్నో సంవత్సరాలు వస్తుంటాయి, ఎన్నో సంవత్సరాలు పోతూ ఉంటాయి. సంవత్సరాలు వస్తూ పోవడం వల్ల మన ఏజ్ అనేది పెరుగుతుంది తప్ప మన బ్యాంక్ బ్యాలెన్స్ పెరగదురా అన్న. మన కష్టాలు బాధలు తీరదు. చెప్పుకోవడానికి బాగుంటాయి, హ్యాపీ న్యూ ఇయర్ రా అనుకో, ఏదో సరదాగా ఆ రోజు ఎంజాయ్ చేయడానికి మాత్రమే. ఇంకా మన బతుకులు మన జీవితాలు అనేది మారదురా అన్న. ఓకేనా? ఏం చేస్తాం, ఏది ఏమైనా సరే ఉన్నా ఈసారి కూడా ఉన్నా న్యూ ఇయర్ జరుపుకుంటాం కదా, ఎలాగైనా తప్పదు కదా. మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 2025. ఎంజాయ్ ఆల్ ఆఫ్ యూ గైస్. బాయ్.